హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒక మనిషి జీవితంలో విజయం సాధించాలి అంటే తన కష్టం, అదృష్టం కొంత తోడై ఉండాలి అంటారు. అట్లాగే మన ప్రాచీన భారతీయ సంస్కృతి మాత్రం గ్రహాలు, నక్షత్రాల బలం కూడా కావాలి అంటుంది. అవి ఉంటేనే మనిషి విజయం సాధిస్తారని కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో మన రాజమండ్రి ప్రసాద్ శర్మ గారు, రాపర్తి ప్రసాద్ శర్మ గారు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ముఖ్యంగా మన 24/7లో తన ఇంటర్వ్యూల ద్వారా ఎంత సంచలనం సృష్టిస్తున్నాడో మీ అందరికీ తెలుసు. తన యొక్క జెన్యూన్ ఆస్ట్రాలజీ చాలా పేదలకు, అంటే ఎవరికైనా సరే, ముఖ్యంగా ఆడపిల్లలకి కష్టం వచ్చిందంటే ఆయన ఎలా స్పందిస్తారో మనకు తెలుసు. అతి తక్కువ పరిహారాలు అంటే రూ. 500 మొదలయ్యే పరిహారాలు, అత్యధికం అంటే 30,000, అది కూడా ఎంతో కష్టం ఉంటే తప్ప అంత దూరం తీసుకెళ్లరు. అలా అతి తక్కువ పరిహారాలతో, అతి తక్కువ డబ్బులతో ఆస్ట్రాలజీ, తన యొక్క జ్యోతిష్య పాండిత్యాన్ని ప్రజలకు పంచిపెడుతూ అద్భుతమైన విజ్ఞానాన్ని, అట్లాగే పరిహారాలతో ఉపశమనం కలిగిస్తున్నారు. అలాంటి రాపర్తి ప్రసాద్ శర్మ గారు, రాజమండ్రి శివాలయ ప్రధాన అర్చకులు, ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి వివాహం తర్వాత ఉండబోయే అనేక క్రతువులు, వాటిలో గ్రహాలు, వాటి ప్రభావం ఎంత, మన జీవితంలో అనేక ఆధ్యాత్మిక సందేహాలకు కూడా ఆయన ద్వారా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. సో ఎలా ఉన్నారు గురుగారు? సో మీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది సార్. చెప్పండి. సో ఈ మధ్య మరీ తక్కువ డబ్బులకే పరిహారం చెప్తున్నారంట. ఏంటి మరి రూ. 500 పరిహారం చెప్తున్నారు, ఫోన్లోనే మొత్తం చెప్పేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మన దగ్గరికి రావాలంటే కనుక ఎవరైనా సరే వాళ్ళకి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి రమ్మన్నాం అనుకోండి, వాళ్ళకి ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. అవునండి. పరిహారం వచ్చి 200. అవును, పరిహారం వచ్చేసరికల్లా వాళ్ళు చేసేది 200-300 ఉంటుంది. కరెక్ట్. అవును, ఒక 500 లేదా ఒక 500 అవుతుంది. దానికోసం మనం వాళ్ళ చేత ఒక 5,000 10,000 ఖర్చు పెట్టించి ఇక్కడి నుంచి రమ్మడం అనేది అంత సబువు కాదు. వాళ్ళకి తక్కువలో అవ్వాలి అంటే ఈ 10 రూపాయలు ఉంటే వాళ్ళు బతుకుతారు కదా, కరెక్ట్, ఈ 10 రూపాయలతో వాళ్ళ కుటుంబం వెళ్తుంది కదా అన్న దృష్టితోనే మేము ముందుకు వెళ్తున్నాం. అంతకన్నా మనకి వాళ్ళు ఏంటే, భగవంతుడు ఎక్కడో రాడు, మానవ రూపంలోనే కరెక్ట్, ఎవరినో ఒకరిని చూపిస్తూ ఉంటాడు. అవును, కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మనకు తోడుగా ఉండి ఆ కష్టాన్ని తీరడానికి ఏదో దారి చూపిస్తారో వాడే భగవంతుడు. ఆ భగవంతుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి వీళ్ళకి దారి చూపిస్తే కనుక వారి యొక్క అదృష్టం ఎంత అంతా కాదు. అంటే నేను ఎన్నో సమస్యల్లో ఉన్నప్పుడు నాకు తోడెవరున్నారా అన్నది ఒక్కసారి వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే చాలు. మనకి డబ్బో లేకపోతే ఇంకో రూపంలోనో కాకుండా మాకు ఈ కార్యక్రమం అయింది, మేము సక్సెస్ఫుల్గా బాగున్నాం, మా కుటుంబం బాగుంది అని వాళ్ళు ఎప్పుడైతే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారో, బలానా గురువుగారి వల్ల లేకపోతే బలానా వాళ్ళ వల్ల, ఎవరో ఒకళ్ళ వల్ల మనం ముందుకెళ్ళాం, బాగుంది అనుకుంటే కనుక మనకి వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాల కన్నా సంపద, అంతకంటే సంపద ఇంకేమీ లేదు. గొప్పగా చెప్పారు గురుజీ, థ్యాంక్ యూ. అట్లాగే కాల్స్ మీరు తీసుకుంటున్నారు కదా, రెగ్యులర్ కాల్స్ చాలా తీసుకుంటున్నారు కదా, సో దానికి ఏమన్నా వ్యవధి పెడుతున్నారా, లేదంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీకు కాల్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేసేవాళ్ళు చాలామంది నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళలో ఫోన్ చేయగానే వెంటనే వాళ్ళకి ఏంటన్నది టపటప నేను ఉన్న చోట నుంచి, లేదంటే ఒక అరగంట ఆగి చేయమ్మా అని చెప్పడం, వాళ్ళకి ఏంటన్నది పరిహారం చెప్పేస్తున్నాం. లేదు ఇంకా పెద్ద సమస్యగా ఉంది అంటే కనుక 1 రోజు 2 రోజులు టైం తీసుకుని వాళ్ళకి, అమ్మ నాకు ఎల్లుండ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు నాకు ఫోన్ చేస్తే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చూసి చక్కగా ఎక్కడే దోషం ఉందో అన్నది చూసి దాన్ని బట్టి మళ్ళీ మీకు చేస్తామండి అని చెప్పడం, అలా చేసి చాలామందికి నయం చేశాను. ఓకే. ఈ మధ్యనే ఒకళ్ళు ఫోన్ చేశారు, ఇలా బాగోలేదండి మా ఇంట్లో పరిస్థితి అని. చేశాక నేను వెంటనే నా నెంబర్ ఇచ్చి, ఎక్కడమ్మా అంటే దగ్గరలోనేనండి. ఆవిడ లేచి నడవలేని పరిస్థితిలో ఉంది ఆవిడ, అందువల్ల నేనే మీ ఇంటికి వస్తానమ్మా, నువ్వు రావక్కర్లేదని చెప్పి నేనే బండి వేసుకుని వెళ్ళి, కారు వేసుకెళ్ళి వాళ్ళని చూసి అక్కడే ఆవిడ ఎదురుకుండానే
వాళ్ళకి ఎలా ఎలా ఉంటుంది ఏంటన్నది చెప్పి వావ్! ఇవాళ వాళ్ళకి శాంతి కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను. గ్రేట్. ఎందుకంటే మనం ఉపకారం చేస్తేనే భగవంతుడు మనకేదో రూపంలో చూపిస్తాడు. అంతే గదండీ. అవును. మనం ఆ రూపాయి కోసం చూసుకునో, లేకపోతే డబ్బుల కోసం చూసుకునో, ఇంకో దాని కోసం చూసుకుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. కరెక్ట్. ఇవాళ నా ఎదురుగుండా నేను చూసిన వాళ్ళు చాలామందున్నారు. అవును. బోలెడంత పోగొట్టారు. కానీ మనం పోయేటప్పుడు మనకు వయసు అయిపోయాక ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా సరే కింద మెట్ల దగ్గరే ఏస్తున్నారు తల్లిదండ్రికి చాప. అంతేగా. నేను చాలామందిని చూశాను. ఆ బాధ నాకు మనసులో ఎప్పుడూ ఉంటుంది. మనం ఎంత సంపాదించినా సరే చివరికొచ్చేసరికల్లా ఆ పరమేశ్వరుడు ఎలా తీసుకెళ్ళాలో అలాగే తీసుకెళ్తాడు. బా! అయితే ఈ ఉండేలోపు మనల్ని ఎందుకు పుట్టించాడయ్యా అంటే భూమి మీద మానవులు ఒకరికొకరు సాయం చేసుకుంటారని. మనం ఇప్పుడు ఒకరికొకరు దోచుకుంటున్నాం. అంతే. అంటే వాడిని కొట్టేస్తే మనం పెరుగుతాం. మనం కొట్టేస్తే ఆడిని కొట్టేస్తే మనల్ని కొట్టేవాడు ఇంకొకడుంటాడు. అవును. అలాగా భగవంతుడు సేవ చేసుకోవడానికే భూలోకంలో చాలామందిని పుట్టించాడు. హ్మ్. వాళ్ళందరూ ఒక్కోళ్ళు ఒక్కో రూపంలో సేవ చేస్తున్నారు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి అవును. కొంత సేవ. అలా ఒక్కోళ్ళు స్వామీజీలు కరెక్ట్. రూపంలో గాని పే నిజంగా చెప్పుకోవాలంటే ఇంకా చాలామంది సేవలు చేసేవాళ్ళు అనాథ ఆశ్రమాలు కట్టి, అవి కట్టి, ఇవి కట్టి చాలామంది చేస్తున్నారు. అవును. ఎవరికి తోచిన విధంలో వాళ్ళ రూపంలో వాళ్ళు చేస్తున్నారు కనుక మన బాడీలో మనం చేస్తున్నాం. హ్మ్. అందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ కుటుంబంతో ఆయురారోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని చెప్పి మా ఆకాంక్ష, మా కోరికను. థ్యాంక్ యూ గురుగారు. ఎక్కువ టైం తీసుకుంటున్నారు కాలర్స్ అని ఒక మనవాళ్ళు చెప్తున్నారు. ప్రసాద్ శర్మ గారు ఎంతసేపైనా మాట్లాడతారు అని. దానికన్నా ఏమైనా నిబంధనలున్నాయా? ఎంతసేపు అంటే మాట్లాడాలి? ఎందుకు మాట్లాడటం అంటే అండి, వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకోవాలి. మొన్న ఒక అవును. ఆవిడ చెప్పింది, హ్మ్. "సార్ నాకు ఇప్పటికొచ్చి నేను చాలామందికి చూపించుకున్నాను. హ్మ్. నా జాతకం చూడడం. అమ్మ నీకు గురుడు బాగోలేదు, లేకపోతే శుక్రుడు బాగోలేదు, జపం చేసుకోవాలని" చెప్పి చెప్తున్నారు. ఆవిడకి ఆ పరిహారం ఆ గొడవ తీరట్లేదు. భార్యాభర్తల గొడవ తీరట్లేదు. అప్పుడు ఏం చేశానంటే నేను ఆవిడ పుట్టిన డేటు, వివాహం డేటు, ఆ తర్వాత ఆవిడెప్పుడు రజస్వలాలయిందో ఆ డేటు, హ్మ్. మొత్తం అన్నీ తీసుకుని, అన్నిటిలోనూ వెరిఫికేషన్ చేసుకుని, ఎక్కడ దోషం ఉందా అని చూస్తే, వివాహ బంధంలోను రజస్వలాల దోషం ఇవి 2 కనపడ్డాయి. ఇవి 2 చేయించాం. చేయించాక చాలా బాగున్నారాళ్ళు. హ్మ్. అంటే ఎవరికైనా సరే ఇప్పుడు వెళ్ళగానే ఏం చేస్తున్నారు, ఇలాగ మాకు బాగోలేదండి అంటే వాళ్ళ జాతకం ఒకటే చూసేసి అవును. పరిహారం చెప్పేస్తున్నారు. మనం అయితే గనక ఎక్కువ టైం తీసుకుంటున్నామంటే, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఓకే. తీసుకుని, ఓకే. ఓకే. ఆ! వాళ్ళకెక్కడ ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిందండి. కాలుకి దెబ్బ తగిలితే కాలుకే కట్టు కట్టాలి తప్ప, బుర్రకు కట్టు కడితే తగ్గుద్దా? తగ్గదు. తగ్గదు. అందువల్ల ఈ విధంగా దాంట్లో ఎక్కడుందా ఫాల్టు హ్మ్. అనేసి ఆ ఫాల్ట్‌ని తొలగించేస్తే వాళ్ళకి చాలా బావుంటుంది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్ గురుగారు. ఇక నా సందేహాల్లోకొస్తాను గురుగారు. హ్మ్. ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతోంది. ఆ! నాకు ఆశ్చర్యం ఇవాళ మౌని అమావాస్య రోజు పొద్దున సూర్యోదయానికి ముందే 6 ముందే 5,00,00,000 మంది పుణ్యస్నానాలు చేశారంట. అమృత స్నానాలు. హ్మ్. ఏంటి ఇంత పెద్ద ఇది అద్భుతం నేనెక్కడ కనివిని ఎరగల. ఏం జరుగుతుంది అసలు? అంటే ఏంటి ఆ విశిష్టత గాని, ఆ అమృత స్నానాల విశిష్టత ఏంటి? అసలు ఈ మహాకుంభమేళ ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే గనక మన భారతదేశంలో పూర్వం నుంచి కూడా హిందూ సాంప్రదాయం అనేది ఒకటి చక్కగా నడుస్తూ వచ్చింది. అవును. అయితే ఒక్కో ఏరియాకి ఒక్కో పడికట్టు ఉంటుంది. పడికట్టు వేరు, హిందూ సాంప్రదాయం వేరు. వేరు. అవును. పడికట్టు దగ్గరికొచ్చేసరికల్లా ఇక్కడ జీలకాయ ఇక్కడ ముందు తాళి కట్టిస్తారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తేనేమో అక్కడ ముందు జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఒక్కో విధంలో ఒక్కో అవును. పడికట్టు ఉంటుంది. అవును. అయితే మనకి ఏ పడికట్లున్నా, ఏమున్నా ఈ యొక్క ఇలాంటివి కుంభమేళాలు గానీ, అలాగే మనకి పుష్కరాలు 12 సంవత్సరాలకోసారి అవును. వచ్చే పుష్కరాలకు కానీ, మనకి ఎటువంటివి ఉన్నా సరే, ఆ సమయంలో ప్రతి ఒక్కరూ అక్కడికెళ్ళి స్నానం చేస్తే కనుక, ఆ పుణ్యతీర్థంలో పుష్కర సమయంలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్పి, చాలామంది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అవును. అయితే ఈ మహాకుంభమేళ అనేది 150 సంవత్సరాలకి ఒకసారొస్తుంది. ఓకే. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మా కుంభమేళ, ఇలా మహాకుంభమేళ ఇలా 3 ఉంటాయి. 12 సంవత్సరాలకొచ్చేదాన్ని కుంభమేళ.
తర్వాత దాంట్లో 6 సంవత్సరాలు చేసేదాన్ని అర్ధ కుంభమేళ. అలాంటివి 24 దాటిన తర్వాత వచ్చింది ఈ విధంగా మహాకుంభమేళ. మహాకుంభమేళ. అబ్బబ్బబ్బా! ఈ యొక్క కుంభమేళాలో ఇప్పుడు మన భారతదేశంలో మనం పుట్టి పెరగడం అనేది చాలా విశేషం. ఎంతో అదృష్టం చేసుకుంటే గనక 150 మళ్ళీ మనం 150 సంవత్సరాలు ఉంటామో ఉండమో కూడా తెలీదు. అవును. ఈ కుంభమేళా వదిలేసుకుంటే. అటువంటి కుంభమేళాకి ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు ఈ రోజున వెళ్ళడానికి మన వాహనాలు ఏమైనా ఉంటే వేసుకెళ్ళాలేమో తప్ప బస్సులు గానీ, ట్రైన్‌లు గానీ ఏవి కూడా ఖాళీ లేవు. అవును. అంతటి కుంభమేళా ఒక్కసారి నేను అనేదేటంటే అక్కడికి చాలామంది సాధువులవని బోలెడంతమంది నాగ సాధువులు, మామూలు సాధువులు వాళ్ళు వీళ్ళు చాలామంది ఎంతమంది వస్తున్నారో ఇంక అంతు ధరి లేదు. అవును. వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పటిదాకాను? ప్రతి ఒక్కళ్ళకి కూడా అవును. ఆశ్చర్యం. అవును. ఎవరి శక్తి వాళ్ళు అక్కడ పుంజుకుంటూ ఉంటారు. ఎక్కడ? హిమాలయాల్లో కొంతమంది అక్కడ ఎవరికీ కూడా తెలియని రహస్య గృహాల్లో వాళ్ళు జపాలు చేసుకుంటూ ఉంటారు. ఈ సమయాన్ని కనుక్కొని వాళ్ళొస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఉన్నామంటే మానవుడై పుట్టాక మనం చేసేదేటంటే తెల్లార్లేస్తున్నాం. మనం ఇప్పుడు హై స్పీడు పనుల్లో ఉన్నాం. అవును. ఎవరి పని ఆళ్ళు చేసుకుంటూ గబగబలాడుతూ ఈ సమయం కూడా ఇప్పుడు ఉన్న మనిషికి ఈ సమయం చాలట్లేదు. అవును. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడో మహాసాధువులు, యోగులు, మునులు, మహర్షులు, మహాయోగులు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తున్నారంటే వాళ్ళతో పాటు ఒక్కసారి మనం కూడా అలా మునిగామంటే వాళ్ళు చేసిన జప ఫలితంలో కొంచెమైనా సరే మనకొస్తుంది. ఓకే. వాళ్ళు చేసిన తపస్సులో కొంచెమైనా మనకు శక్తొస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మనం ఒకసారి నేనే ఎక్కడికో వెళ్తుంటే ఒకాయన స్వామీజీ ఎవరో వస్తున్నారన్నారు. స్వామీజీ ఎవరో వస్తున్నారంటే నేను మామూలుగా వెళ్ళి అలా నుంచున్నాను ఆయన. ఎవరో చూద్దాంలే అని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళి. ఆయన ఎక్కించుకోవడానికి బోలెడన్ని కార్లు అన్నీ లైన్‌గా పెట్టుకొనున్నారు. నేను బండి మీద వెళ్ళి ఆయన చూడడానికి కదా బండి మీద అవును. నుంచునున్నాను. నుంచునుంటే గబగబా అందరూ కారు డోర్లు తీసి ఉంచారు. ఆయన దిగి వస్తున్నాడు. ఎవరి కారులో కూర్చుంటే వాళ్ళకి అదృష్టం అని. ఆయన త్రూగా వచ్చి నా బండి ఎక్కాడు పోనీ అని. ఆ! నేనెక్కడికి పోనివ్వను. నేను ఆ రోజు అనుకున్నా, అమ్మ నాయనా నా అదృష్టం మాట ఇంతమందిని వదిలేసి నా అవును. బండి ఎక్కడం అనేది చాలా ఇదని. తీసుకెళ్ళాను ఆయన ఎక్కడికెళ్ళాలో అక్కడికి. ఆయన అప్పుడు అన్నాడన్నమాట, "ఒరేయ్ నాన్న నీకు ఒక్కో మెట్టు ఎక్కుతావు. నీకు చాలా బావుంటుంది. నా యొక్క గురూపదేశం నేను చేసి నేను జపాలు, తపాలు బోలెడన్ని చేస్తున్నాను. ఇంత పెద్ద సాధువుని. నీకు చాలా ఇక్కడి నుంచి ఆయురారోగ్య సిరి సంపదలతో తులతూగుతూ ఉంటావు" అని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ ఆశీర్వచనం ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా తిండికి కానీ, బట్టకి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఆ! ఆ! మానవుడికి కావాల్సిందేంటి ఎంత సంపాదించినా సరే ఆ 3 పూట్ల తిండి, అవును. కొంచెం నిద్ర, బట్ట. అటువంటిది లేకుండా ఎక్కడ లోటు లేకుండా నాకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఆ గురువుగారు కూడా అనుగ్రహించారు. అలాగా ఇంతమంది సాధువులు అక్కడ ఉన్నప్పుడు మనం ఆ నీళ్లు వాళ్ళు స్నానం చేసిన నీళ్లు జల్లుకుంటే చాలు బా! శిరస్సు మీద. ఆ! అంత పవిత్రం. ఇటువంటి కుంభమేళాలో మనం పాల్గొనడం అనేది చాలా విశేషం. ఇప్పుడు పరమేశ్వర ఎక్కడో కూర్చున్నవాడు అవును. పరమేశ్వర, పరమేశ్వర, పరమేశ్వర అని జపం చేస్తూ ఉన్నట్ట. ఆ! వాడి కష్టకాలంలో ఉన్నాడు. ఉండి పరమేశ్వర, పరమేశ్వర అంటున్నట్ట. ఎక్కడో గుళ్ళో కూర్చొని అభిషేకం చేయించుకుంటున్నాడు ఒకాయన. ఆయనకన్నా పరమేశ్వరుడు గవగలాడుతూ వచ్చి కష్టంలో ఉన్నవాడిని గమ్ముని పైకి లేవదీశాట. ఇదేంటి బాబు నేను బోలెడన్ని పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అన్నీ పోసి నేను అభిషేకాలు చేస్తున్నాను. నువ్వు వెళ్ళి ఆడిని కరుణించావేటి అని అడిగాట. ఆడు పరమేశ్వరుడి మీద దృష్టి పెట్టి నాయనా నేను రాలేకపోతున్నాను నిన్ను మొక్కలేకపోతున్నాను. నేను ఈ కష్టంలో ఉన్నా, ఈ కష్టంలో ఉన్నా అని చెప్పి బాధపడుతున్నాడు ఆయన. అందుకని అక్కడికి పరిగెట్టానన్నట్ట. బా! అలాగా మనం వెళ్ళలేకపోయినా సరే ఆ యొక్క కుంభమేళాన్ని కళ్ళారా ఆ టీవీలోనో లేకపోతే ఏదోలా దర్శించి ఆ పరమేశ్వరుని ధ్యానిస్తే చాలు. అదీ కాకుండా ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి బాధపడుతున్నారు చూసారా? హ్మ్. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఓ చిన్న సన్మార్గం ఉంది. ఓకే. ఏమిటంటే మహాకుంభమేళా మనకి మొదలయ్యి ఇప్పుడు మౌళి అమావాస్య దాకా వచ్చేసింది. అవునండి. ఇంకెంత రేపు 26వ తారీఖుతో ముగుస్తుంది. 26వ తారీఖున అక్కడ మహాకుంభమేళా మహాహారతి ఇస్తారు. గంగా హారతిలాగా. మనకి గంగా, యమున, సరస్వతి
ఆ 3 పుట్టించింది ఎవరు? పరమేశ్వరుడే. అటువంటి గంగా, యమున, సరస్వతి మూడాట్లకి అక్కడ హారతి జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం మహాశివరాత్రి కనుక మన దగ్గరలో ఉన్న శివాలయంలో దర్శనం చేసుకుని ఉమ్, ఆ ఈశ్వరుడి మీద చేసిన అభిషేకం జలం నీళ్లు జల్లుకుంటే కనుక చాలా ఫలితం ఉంటుంది. ఆహాహా. ఆ ఈశ్వరుడే కదా అదంతా కూడాను. ఆ నీళ్ళవని ఏదవని పాలవని మనకి ఏది ఇచ్చినా సరే ఆయనే ఇవ్వాలి. ఆ యొక్క వెళ్ళలేను అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక సూచన. ఉమ్, అద్భుతం. మహాకుంభమేళా సమయంలో మనం ఈశ్వరుడికి అభిషేకం చేసుకుంటున్నామంటే చాలా మంచిది. ఓకే, ఓకే. అదే విధంగా ఈ యొక్క కుంభమేళాలో ఎంతోమంది సాధువులు, నాగసాధువులు వాళ్ళు వీళ్ళు ఎంత తపస్సు చేస్తే వాళ్ళు రాగలుగుతారు. ఈ రోజున ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇండియా కాదు మొత్తం యావత్ ప్రపంచం అంతా అవును. కూడా గర్వపడుతోంది. ఏంటి ఇంత ఐక్యతగా, ఇంత కట్టుబాటుగా, ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి. ఓన్లీ మన హిందువుల్లోనే ఆ యొక్క సాంప్రదాయాన్ని, కట్టుబాటుని అంతా కూడా వివరిస్తూ ఉంటారు. అయితే ఇంత కట్టుబాటుగా చేసేది ఎక్కడా కూడా ఏ యొక్క పూజలు కూడా లేవు. మన హిందూ సాంప్రదాయంలో మహాకుంభమేళ, కుంభమేళ లేదా మనకి పుష్కరాలు. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అయితే ఈ యొక్క సమయంలో పితృదేవతలకి తర్పణాలని, పితృదేవతలకు పిండ ప్రదానాలని, అలాగే అభిషేకాలని, ఆ నదీ తీరాన ఏదైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు చాలామంది. దానివల్ల చాలా విశేషం. ఇప్పుడు ఎక్కడికో యాత్రకు వెళ్ళేవాడికి దారిలో ఏం దొరకకపోతే అక్కడ ఏదో ప్రసాదం పెట్టారనుకో చాలా మంచిది కదా. అంతేగా. అటువంటి అక్కడ ప్రసాదాలు పెట్టేవాళ్ళు కొంతమంది, పూజలు చేసేవాళ్ళు కొంతమంది, నోములు చేసేవాళ్ళు, దానాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది, ఇలాగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అక్కడ చేస్తూనే ఉన్నారు. ఉమ్, ఈ రోజుకి ఈ కుంభమేళాలో ఎంత ఇబ్బంది వచ్చింది, ఇంత బాధపడుతున్నారు అన్న మాట లేకుండా చాలా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. అసలు అద్భుతం అసలు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడి యొక్క కటాక్షం వల్ల వీళ్ళందరికీ జరుగుతుంది. ఉమ్, మనం అనుకుంటాం మంచి భావంతో ఏ కార్యక్రమం తలపెట్టినా సరే చక్కగా ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అవును. మనం వెళ్ళేవాళ్ళం కూడా చాలామంది ఏమనుకుంటాం, వెళ్ళడం, పుణ్యస్థానం ఆచరించడం, మనం చక్కగా ఆ యొక్క పుణ్యాన్ని పొందాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని వెళ్ళండి. ఎక్కడ ఏ ఆటంకాలు రాకుండా చక్కగా వెళ్ళి చక్కగా వచ్చేస్తూ ఉంటారు. చిన్న చిన్న అవరోధాలు వచ్చినా సరే ఉమ్. అవన్నీ కూడా పెద్ద కష్టం ఏం కాదు. గురూజీ, ఇంకొక అద్భుతం ఈ మధ్య కాలంలోనే మళ్ళీ విన్నాను నేను. షష్టగ్రహ కూటమి 57 సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన గ్రహాల కూటమి అంట. దీని ప్రభావం ఏంటి అసలు, ఇది ఎందుకు? ఇప్పుడు గ్రహస్థితిలో ఎప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, దాని మార్పులు జరుగుతూ ఉంటాయి, దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇది మీరు నేను నడిపించే యంత్రం కాదు, అవును. మీరు నేను చేసే పని కాదు. ఈ షష్టగ్రహ కూటమి రావడం వల్ల కానీ, దాని ప్రభావం వల్ల కానీ మానవులకి ఏదో అయిపోతుంది, ఏదో చెడు జరుగుతుంది, లేకపోతే వీళ్ళు ఎలా అయిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు అనుకోవడం అనేది తప్పది. ఓకే, జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఓ పెద్ద ప్రళయం వచ్చింది, ఉమ్, ప్రళయం అయిపోయాక మళ్ళీ అక్కడ ఊరు తయారవుతుందా లేదా? రైట్. అంటే ఇది సైకిల్ ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది, చక్రం కాలచక్రం, ఆ విధంగా జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే, రేపు షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది, బలానా వాళ్ళకి బాగోదు, వాళ్ళకి ఇబ్బందులు పడిపోతారు ఎగ్జాక్ట్. అని చెప్పడం వల్ల ఏంటంటే, ముందుగానే నేనే ఉన్నాను, నీకు మిథున రాశి రా అబ్బాయి, ఈ సంవత్సరం ఇంకా షష్టగ్రహ కూటంలో ఉన్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావు అనేసరికల్లా 6 నెలల తర్వాత పోవాల్సినోడు ఈ రోజు పోతాడు అన్నమాట. కరెక్ట్. షష్టగ్రహ కూటమి వల్ల జరిగేది ఏమిటంటే మార్పులు, మనకి జరిగే యంత్రాంగంలో, అంటే నడిచే ఇప్పుడు రాజ్యాంగం ఎలా ఉంది, మన ప్రభుత్వం అవును. నడవడికలు, ఇలాంటివి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉంటాయి ఉమ్, దానివల్ల. ఇంకోటి ఏమిటంటే, మనకి గ్రహస్థితి ఇది వరకు మీద ఉన్నట్టు ఇప్పుడు మేషరాశికి, సింహరాశికి, కుంభరాశికి, మీన రాశికి కొంచెం ఒడిదుడుగ్గా ఉంటుంది. అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఓకే. వీటికి కొంచెం ఏదో ఒకటి చికాకులు రప్పిస్తూ ఉంటుంది. అచ్చా.
దానివల్ల మనం ఏమవుతున్నాం, అబ్బో షష్టగ్రహ కూటమి వచ్చేస్తుంది రేపు ఈ సంవత్సరం నీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనేసరికల్లా ముందుగానే కంగారు పడిపోతున్నారు అయ్యో జనం. ఊదర కొట్టేస్తున్నారు సార్. 57 సంవత్సరాల తర్వాత వస్తుంది షష్టగ్రహ కూటమి. అసలు ఇక పట్టిందల్లా బంగారం అని ఒకరు, వీళ్ళ పని అయిపోయినట్టే అని ఒకరు. షష్టగ్రహ కూటమి దానివల్ల పట్టిందల్లా బంగారం అయిపోవడానికి ఏంటి మళ్ళీ మామూలుగా రావు, మనకు కోపం కూడా వచ్చేస్తుంది. అదే కదా. వాళ్ళని భయపెట్టడానికి ఇవైతే ఏ సంబంధం లేదు. రైట్. ఏ అంటే షష్టగ్రహ కూటమి దాని పని దాన్ని చేసుకుని వెళ్తూ ఉంటుందండి. దీనివల్ల ఇబ్బంది కలిగేది ఎవరికీ లేదు. కొన్ని రాశులు అంటే మేషరాశి చెప్పాను, అలాగే కుంభరాశి మీన రాశి చెప్పాను, అలాగే మనకి ఈ రాశుల వారికి సింహరాశి ఒకటి. ఈ రాశుల వారికి కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులు ఉండడం వల్ల మొత్తం ఇంకా వ్యవస్థ చెడిపోతుంది, మొత్తం పాడైపోతుందని. అయితే మీకు దీనివల్ల ఏంటంటే రాజకీయ రంగంలో కానీ పెద్ద పెద్ద వ్యవస్థల వల్ల కానీ కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అవునా? ఓకే. అది దేని మీద చూపిస్తుంది, పెద్ద పెద్ద ఆటల మీద చూపిస్తుంది తప్ప వ్యక్తి మీద వ్యక్తి మీద ఏమీ పనిచేయదు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు రాజకీయ రంగంలో మార్పులు రావడం కానీ, వ్యవహార రంగంలో మార్పులు రావడం కానీ, దేశాలు ఆ దేశాలు ఈ దేశాలు కొట్టుకుంటూ ఉంటాయి, ఇలాంటి ఇబ్బందులు కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడా? ఏమండి ఒక్క నిమిషం, వాళ్ళకి ఏమీ లేదు. నేను అవ్వాలని తనకే లేదు, నేను డిప్యూటీ సీఎం నేను ఇచ్చేయాలని తనకే లేదు. ఇద్దరికి ఏమీ లేదు. గ్రహస్థితి ప్రభావం వల్ల వీళ్ళకి ఇలా బయట నుంచి మాటలు వినబడుతున్నాయి తప్ప మామూలుగా అయితే కనుక అతనికి అయితే కనుక అయ్యే సూచన కూడా లేదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం అచ్చా. గురుడు నడుస్తున్నాడు. గురుడు ఏమిటయ్యా అంటే ఎంతసేపు కూడా సాగదీస్తూ ఉంటాడు, స్పీడ్ బ్రేకర్ టైపు. వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఆగుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది. దీనివల్ల ఇప్పుడు అలాంటివి ఏమైనా పట్టుకుంటే కనుక ఆయన ఇబ్బంది పడతాడనమాట. ఇప్పుడు నిజంగా ఇస్తానన్నా సరే తీసుకుంటే కనుక ఇబ్బంది ఆయనకి. ఈ ఇలాగ రాజకీయ రంగంలో కానీ ఇలా వ్యవహారాల్లో పెద్ద పెద్ద వ్యవహారాల్లో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఓకే. రాసుల వారికి కలిగి మీ ఇంట్లో వాళ్ళకి బాగోదండి, మీ భార్యకి బాగోదండి, మీ పిల్లలకు బాగోదండి అంటే కనుక కొంతవరకు చూపిస్తుంది తప్ప పూర్తిగా ఏం లేదు దాని ప్రభావం. ఓకే ఓకే. ఆ విధంగా ఉండగా రైట్. ప్రతి ఒక్కరు కూడా కంగారు పడవలసిన షష్టగ్రహ కూటమి వల్ల కంగారు పడవలసిన పని లేదు. అంటే నాకు చాలా రోజుల నుంచి అడగాలనుకున్నా మిమ్మల్ని. మనం ఏదైనా కొత్త కారు కొనగానే ఆ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తుంటాం. దానికి ఏమన్నా ప్రాధాన్యత ఉందా? ఎందుకు అలా చేస్తారు? ఇప్పుడు దిష్టి పోవడానికి అనేసి కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. నిమ్మకాయ అనేసరికల్లా అది యాసిడ్. ఓకే. ఆ యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందంటే మీ దగ్గర కూడా ఉంటే కనుక ప్రతి శక్తిని లాక్కునే శక్తి దానికి ఉంటుంది. అది ఎలాగంటే కనుదిష్టి అనేది ఉంది. ఓకే. కనుదిష్టిని లాక్కుంటుంది. ఆ తర్వాత దాని ప్రభావం దుష్టగ్రహ పీడల మీద లేకుండా దాన్ని చేస్తారు. ఆ తర్వాత కొన్ని కొన్ని వాటికి నిమ్మకాయ బాగా పూజల్లో వాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ రోజున చూస్తే కనుక శుక్రవారం నాడు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇంటికి గుడి దగ్గరకో ఇంటికో తీసుకొచ్చి ఇంటి దగ్గర కడుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఇతర శక్తులు, ఇతర దుష్టగ్రహ పీడలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అక్కడితో ఆగుతాయని. దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ కారు కానీ ఏదైనా కొనుక్కున్నాం అనుకో, వీడేటి కారు కొనుక్కోవడం అని చెప్పి దృష్టి అలా మరల్చకుండా ఆ నిమ్మకాయ మీదకో లేకపోతే దాని గుమ్మడికాయ తీసి కొడుతూ ఉంటారు. ఇలాంటివి కూడా చాలా చేస్తూ ఉంటారు. అది అయ్యాక ఈ యొక్క కారు కానీ వ్యాపార స్థలం కానీ ఇలాంటి చోట మీకు ఇంకా తెల్లవాలని ఉంటాయి. దాన్ని అమ్మవారి గుడిలో ఎక్కడైనా పూజ చేయించి దాంట్లో ఒక 5 ఉప్పుకల్లు వేసి ఎర్రగొడ్డలో వేసి కట్టండి, చాలా బాగా చూపిస్తుంది. కారుకైనా సరే, ఇంటికైనా సరే, వ్యాపార స్థలంలో అయినా కానీ ఎవరైనా తెల్ల ఆవాలు, కళ్ళు, ఉప్పు 5 ఉప్పుకల్లు వేసి ఈ తెల్ల ఆవాలు
గుళ్ళో పూజ చేయించి తెచ్చుకుని ఎర్రగొడ్డలో వేసి 5 ఉప్పుకళ్ళు దాంట్లో వేసి కట్టేయండి. మన దాని వంక ఎవరైనా మన బిల్డింగ్ వంక కానీ, మన వ్యాపార స్థలం వంక కానీ చూసి బాగుపడిపోతున్నాడురా అంటే కనుక ఇది ఒక పురుగై బయటకు పోతుందన్నమాట. తెల్లావాలని గింజ. ఆ, దానికి అంత ప్రభావం ఉంది. బా కొన్నాళ్ళు ఒక 6 నెలలు అయ్యాక మూట ఇప్పు చూస్తే కనుక మనకు దృష్టి దోషం ఉందో లేదో తెలిసిపోతుంది. ఆ, అంటే మొత్తం బూడిదే మిగులుతుంది. మొత్తం అంతా పోతాయి. అంత చాలా పవర్ఫుల్. బా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి. ఉమ్, చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఓకే 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 ఉంటాను. మనం దేనికి చెయ్యాలో దానికే చెయ్యాలి. ఉమ్, మనం కాలు నొప్పి వచ్చినప్పుడు కాలుకి అంతే అమృతాంజనం రాయాలి. తలకు వచ్చినప్పుడు తలకు రాయాలి. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తలకి కాలుకి కూడా చేసేస్తున్నారు పూజలు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. రైట్ రైట్ ఎవరో దీపం పెట్టమన్నారని పెట్టేయడం, అవును ఎవరో పూజ చేయమన్నారని చేసేయడం, ఇలాగ ఏదో చెప్తే చేసేస్తున్నారు పాపం. చేసేసి కొన్ని తెలియని నష్టాలు కూడా వాటి వల్ల కలుగుతున్నాయి వాళ్ళకి. ఉమ్, అలా కాకుండా చక్కగా మన గ్రహస్థితి ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం నడుచుకుని ఇప్పుడు కారు కొనుక్కోవాలన్నా సరే మన గ్రహస్థితి చూపించుకుని ఉమ్, మనం ఏ రంగు కారు అయితే బాగుంటుంది, దానికి ఏ నెంబర్ అయితే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని చూపించుకుని చేస్తే కనుక చాలా చక్కగా ఉంటుంది వాళ్ళకి. సో గురుజీ రామ్ గోపాల్ వర్మ ఉమ్. నేను నా ఇష్టం నాకేంటి అని చెప్పేవాడు గతంలో. ఇప్పుడు కేసులు వెంటాడుతున్నాయి. ఆయనలో కొంత పరివర్తన కూడా వచ్చింది. మొన్న అంటున్నాడు, నా పాత సినిమాలు చూసుకుంటే నేను ఇంత గొప్పవాడిని అనిపిస్తుంది, ఇక మారాలి లాభం లేదు, నేను మంచిగా మారుతున్నా అని ఫస్ట్ టైం ఆయన లైఫ్లో అలాంటి డైలాగ్స్ వచ్చినాయి. ఏంటి ఇప్పుడు రామ్ గోపాల్కి జైలు యోగం ఏమన్నా ఉందా? ఈ గత 2-3 రోజులుగా ఫుల్ కేసులు పడుతున్నాయి ఆయన మీద. ఆయనకి ఇంకో విషయం, ఆయన జ్యోతిషాన్ని నమ్మడు. నేను చెప్తాను. ఆయనకు వచ్చేసరికల్లా జ్యోతిష్యాన్ని నమ్మడం, జ్యోతిష్యాన్ని నమ్మకపోవడం ఎవరైనా సరే ఇప్పుడు మనల్ని నమ్మాలని ఎవరు మనం ఏం చెప్పట్లేదు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నువ్వు నమ్ము నమ్మకపో, మనకు జరగక మాందో, అంతే చేయక మాందో. అవును నువ్వు నమ్మినా జరుగుతుంది, నమ్మకపోయినా జరుగుతుంది. అవును ఇప్పుడు చాలామంది అంటారు, ఏమండి బాబు మాది అద్దిల్లు కదండి, ఉమ్, నేను అద్దింట్లో ఉంటున్నాం కదా, ఆ, ఆ యొక్క అద్దింట్లో మాకు ఈ ప్రభావం చూపిస్తుందా? గృహవాస్తు బాగోలేదు అనుకోండి, ఓ ఆ, ఇల్లు వాస్తు బాగోలేదు, నాకు వర్తిస్తుందా? నాకు వర్తిస్తుందా, నాకేంటి అని అడుగుతూ ఉంటారు. సూపర్. మనం అద్దె సైకిల్ వేసుకుని వెళ్తున్నాం, యాక్సిడెంట్ అవ్వక మానుతున్నా. ఆడు అద్దె సైకిల్ మంద కాదు కదా సైకిల్ అని అవతలాడు కుదరడం మానేస్తాడా? మాండం. సూపర్. అది అద్దెైనా ఇంకోటైనా ఏదైనా. ఇలాగ నేను నమ్మనండి అంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఏం చేసినా ఏమండి ఆ యొక్క ప్రభావం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఆయనకి రాహు శని ఇప్పుడు రన్నింగ్లో లాస్ట్కి వచ్చేసాడు. మొన్నటిదాకా కూడా చాలా స్పీడ్గా ఉన్నాడు వాళ్ళిద్దరూ. మీకు ముందే ఇది వరకు ఒకసారి చెప్పాను, శని మహర్దశ కానీ రాహు కానీ ఉంటే కనుక ముందు చాలా బాగుంటే వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళిపోతాడు. చెప్పారు. అవును, ముందు బాగోలేదనుకోండి తర్వాత వెళ్ళేటప్పుడు అన్నీ ఇచ్చి వెళ్తాడన్నా. ఇప్పుడు ఏముంటుంది, మనకు బాగున్నప్పుడు పంతులు గారు జ్ఞాపకం రారు, సిద్ధాంత్ గారు జ్ఞాపకం రారు, ఎవరు జ్ఞాపకం రారు. కొంచెం భార్యతో గొడవ కానీ అసలు మన పెళ్లి చేసిన అయ్యగారు ఎక్కడ పట్టకరా. అదే కొంచెం బాగోలేదనుకోండి, పంతులు గారు ముహూర్తం సరిగ్గా పెట్టలేదా, లేకపోతే ఏదైనా జాతకంలో ఏదైనా తేడా ఉందా, ఇలాంటివన్నీ అనుమానాలు వస్తూ ఉంటాయి. బాగున్న సేపు కూడా చాలా బాగుంటుంది. అయితే ఆయనకి కోపం తప్ప రెండోది ఏం లేదు. నమ్మననేం కాదు, కోపం. ఆ లగ్నం అలా నడిపిస్తుంది అంతే. లగ్న సంధి అంటారు దాన్ని. లగ్న సంధిలో పుట్టిన వాళ్ళు నీ మాట నా మాట ఎవరి మాట వినరు. అతను అనుకున్నదే చాలా ఇది. ఆయన దగ్గర చాలా మంచి మంచి సినిమాలు తీశాడు, అద్భుతాలు సృష్టించాడు. ఎవరిని కూడా లెక్క చేయకుండా మాట్లాడేవాడు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు. అలాగే మంచి పొజిషన్లో ఉన్న ఆయన ఈ రోజున ఇబ్బందులు పడుతున్నాడంటే రాహు శని ఆ యొక్క గ్రహస్థితి వల్లే ఆ విధంగా జరుగుతుంది. మీకు కొంతమంది చాలా మంది ఉన్నారు అలాగా లగ్న సంధిలో ఉన్నవాడు. మన ఇంట్లోనే చూసుకోండి, 4 కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు ఒకలాగే ఉంటారు. ఒకటి కోపం ఎక్కువగా ఉంటుంది,
ఒకడేమో నేను చెప్పిందే వేదం అంటూ ఉంటాడు, అవును. ఈ విధంగా ఉంటాడు. అలాగా ఈయనకి ఈ విధంగా జరగడం వల్ల ఈ ప్రభావం చివరికొచ్చేసింది. ఓకే. అవునా? చివరికొచ్చేసేటప్పుడు ఆ! ప్రతిదీ తీసుకెళ్ళిపోవడమే. ఇవ్వడం అనేది జరగదు. ఓకే. ఆ విధంగా ఉంటుంది. ఓకే. కానీ మొన్నటి వరకు ఎంత క్లాస్‌గా ఉందో, ఇప్పుడు అంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది దాన్ని. బాగా. చాలా ఇబ్బంది పడుతున్నాడు మనోడు. అయితే చేసుకునేది చేసుకోవాలి. మరి మన వాడికైతే గనక హ్మ్. అంటే కొంతమంది నమ్మరంటే అండి, నేను ఒక విషయం చెప్తాను. నమ్మకపోవడం వల్ల కూడా నేను కారణాలు చెప్తాను. ఆ! రామ్ గోపాల్ వర్మ ఇలాగని, లేకపోతే ఇంకోళ్ళు ఇలాగని కాదు గానీ, చాలామంది నేను ఒక చోటకెళ్తే ఆయన అంటున్నాడు, చూపించుకుంటే నువ్వు చూపించుకోవే. ఇలాంటివన్నీ నమ్మను నేను ఆ! అన్నాడు భర్త. ఎందుకన్నాడు? ఇవి చూసేసి, చూసేసి విసిగిపోయి ఎవడో వస్తాడు, ఏదో చెప్తాడు, ఆడెవడో వస్తాడు, అలా చెప్తాడు, ఈడెలా ఇలా చెప్తే ఎవరు ఎన్ని చేసినా సరే నా పరిస్థితి మారట్లేదు. ఇంక చూపించుకుంటే ఎందుకు, చూపించుకోకపోతే ఎందుకు అన్నవాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. అచ్చచ్చ! ఇలాగా వెక్స్ అయిపోయినోళ్ళున్నారు. కొంతమంది పుట్టుకతోనే దేవుడు లేడు, ఎవడో లేడు అన్నట్లుగా ఉండేవాళ్ళు ఉన్నారు. హ్మ్. అది మనం దాని గురించి మనం ఎవరిని ఏమీ చెప్పలేం. అవును. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో, ఇంకొక విషయం గురుగారు. ఇప్పుడు జాతకాలు మనం రాయిస్తుంటాం గదా! పిల్లలకి. హ్మ్. పుట్టగానే రాయిస్తుంటాం. సో, ఆ రాయించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలసలు? పిల్లలకి అనేసరికల్లా ముందుగా పుట్టగానే జాతకం చూపించడం అన్నది ఒక ఆనవాయి. అవును. వాళ్ళకి ఏ పేరు పెట్టాలి, ఎలా ఉండాలి, ఏంటన్నది. అవును. అయితే దీంట్లో జాగ్రత్తలు తీసుకునేది ఏమీ లేదు. హ్మ్. పుట్టినప్పుడు చూపించుకోవడం, హ్మ్. శాంతులుంటే శాంతులు చేయించుకోవడం, ఆ పూజలు ఏమైనా ఉంటే పూజలు చేయించుకోవడం. హ్మ్. ఇది అక్కడి దాకాను. తర్వాత ఐదో సంవత్సరం వచ్చేంత వరకు కూడా జాతకాలు రాయించకూడదు. ఆహా! గ్రహస్థితి ఎలా ఉందో అన్నది చూసుకొని దాన్ని బట్టి ఆ ప్రభావం ఉంటుంది. ఆ! అయితే శని భగవానుడు ఆజ్ఞ ప్రకారం ఐదో సంవత్సరం దాకా జాతకం రాయించొద్దని ఉంది. అచ్చా! ఇప్పుడు పుట్టినవాడికే శని పట్టిందనుకోండి, ఆ పిల్లోడిని ఎవరు చూస్తారు తల్లిదండ్రి? దారుణంగా ఉంటది. మళ్ళీ బాలారిష్టాలుంటాయి. మళ్ళీ ఈ పిల్లలకి ఏ విధంగా ఉంటుందో ఏంటో అని ముందేగా తెలుసుకొని, వాళ్ళు బాధపడటం తప్ప ఏమీ లేదు. అవును. అందుకని జాతకం రాయించేవాళ్ళు గానీ, రాసేవాళ్ళు గానీ ఎవరైనా సరే, ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత ఓకే. వాళ్ళకి అందుకని ఇదివరకు పూర్వం ఏం చేసేవారంటే, ఐదో సంవత్సరం వచ్చాక స్కూల్లో వేసేవారు. అవును. ఐదో సంవత్సరం వచ్చాకనే స్కూల్లో వేసేవారు. ఇప్పుడేమైందిరా అంటే, ఆడు పుట్టగానే 2 ఏళ్ళకే ఏసేస్తున్నారు. 3 స్కూల్లో ఏళ్ళకే వేసేస్తున్నారు. దానివల్ల ఇబ్బందులు వాళ్ళకేం కాదు గానీ, తల్లిదండ్రుల మీద ఆ ప్రభావం చూపిస్తుంది తర్వాత. హ్మ్. ఎలాగంటే, పిల్లాడికి ఆడికి ఊహ తెలియకుండానే మనం స్కూల్లో ఏసేస్తున్నాం. అవును. తెలిసాక వాడిని తీసుకెళ్ళి కాలేజీలో ఏస్తున్నాం. ఆ కాలేజీలోనూ హాస్టలే. గురుకులాలకు పంపించారు. గురుకులాలకు అవును. పంపించేయడం. లేదు చిన్నప్పటి నుంచి పంపించేసేవాళ్ళు కూడా చాలామందున్నారు. అవునండి. అవును. తర్వాత వీడి తాతయ్య, ఈడి మావయ్య, ఈడి అన్నయ్య, బాబయ్య అన్నది ఎవరో తెలవదు. తెలియజేయట్లేదు. అవును. తెలియజేయకపోవడం వల్ల వచ్చాక వాడి పని మీద వాడే ఉంటున్నాడు తప్ప, అయ్యో! అంతేగా. మావయ్యతో మాట్లాడాలి, లేకపోతే బాబాయ్‌తో మాట్లాడాలి పరిచయం లేకుండా అన్న ఏం మాట్లాడతాడు వాడు? ఆ! అన్న విధానం లేకుండా పెంచుతున్నారు చాలామంది అవును. పిల్లల్ని. అవునండి. అవును. ఇది అందుకనే ఐదో సంవత్సరంలో జాతకం చూపించి, ఓకే. వీడి జాతకరీత్యా ఎలా ఉంటాడు, ఏంటి, ఈడి భవిష్యత్తు ఏమిటి అని చూసుకున్న తర్వాత, ఈ అబ్బాయిని ఇంజినీరింగ్ చేస్తే బావుంటుందా? లేకపోతే మెకానికల్ ఇంజినీరా? లేకపోతే ఇంకో ఇంజినీరా? ఏంటి, ఎలా చదివిస్తే బావుంటుంది? హ్మ్. అన్నది అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుంటే చాలా బావుంటుంది వాళ్ళకి. సూపర్. అట్లాగే గురుగారు మనం జాతకాలు చూయించుకుంటాం గదా! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యి జాసేస్తుంటాం. ఎవరు అడిగితే వాళ్ళకి ఇట్లా హ్మ్. అనేస్తుంటాం. అసలు దానికి ఏమన్నా సమయం, సందర్భం గాని, వేళ విశేషం గాని, గ్రహ, నక్షత్ర, తిథి, వార, ఫల అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? జాతకం చూయించుకోవడానికి? మామూలుగా అయితే గనక దీనికి తిథిలో లేకపోతే వారాలో, నక్షత్రాలో ఎటువంటివేమీ లేవు. ఓకే. మన గ్రహస్థితి బాగోలేనప్పుడు అది పంపుతుంది ఎక్కడికో అక్కడికి. అచ్చచ్చ! ఆ! నాయనా నువ్వు పలానా ప్రసాద్ గారి దగ్గరికెళ్ళు, లేకపోతే వెంకట్రావు గారి దగ్గరికెళ్ళు, ఆ! లేదా పలానా చోటకి వెళ్ళు అని చెప్పి. ఆ! ఆ పంపినప్పుడు ఎప్పుడైతే పంపుతుందో అప్పుడే మనం వెళ్ళాలి. అవును. ఇప్పుడు చాలామందికి ఒక చోటకెళ్ళాం. వాళ్ళ దగ్గరికెళ్ళాక ఆయన ఆయన చూసాక నాకు గ్రహస్థితి, నా భవిష్యత్తు మారిందని. ఆ!
అది ఇన్నాళ్ళ నుంచి ఈడు పడుతూ ఉంటాడు బాధలో. అవును. కరెక్ట్‌గా వాడి దగ్గరికి వెళ్ళేసరికల్లా తీరుతుంది. అవును. అంటే అది మనం వెళ్ళాలంటే మనం వెళ్ళలేం. ఎవరో ఒకళ్ళతో కరెక్ట్. చెప్పించి అది అవును. పంపుతుంది. బా అది గ్రహస్థితి ఎప్పుడైతే పంపిందో అప్పుడే వెళ్ళవలసిందే. అంతే. కొంతమంది ఉంటారు. రోజు పంతులు గారి దగ్గరికెళ్దాం, పంతులు గారి దగ్గరికెళ్దాం అని పొద్దున్నే లేస్తూ ఉంటారు. అవును. సాయంత్రం అయ్యేసరికల్లా మర్చిపోతూ ఉంటారు. అంటే అది అవ్వనివ్వదు ఆ అది పని. కానీ దీనికి ఈ కరెక్ట్. సమయంలోనే చూడాలి, ఈ సమయంలోనే చెయ్యాలి అనేసి ఏమీ లేదు. శుభ్రంగా ఏ సమయం అయినా సరే అచ్చా! వాళ్ళకి చేసి ఆనందంగా పంపించొచ్చు. ఈ దైవ దర్శనం గూడా అంతేనా గురుగారు? నేను నా వ్యక్తిగత అనుభవం జెప్తాను. శ్రీశైలం వెళ్ళాం. ఒక 6, 7 సార్లు ఎళ్ళాను శ్రీశైలం. ఏ రోజు గూడా దర్శనం జేసుకోలా. పోవడం, అక్కడ రష్ చూడడం, ఎనక్కొచ్చేయడం. మళ్ళేదో రాబుడు ఏమంత ఏదో ఒక సమస్య రావడం, వచ్చేయడం. ఇప్పుడు శ్రీశైలం అన్నది శ్రీశైలమనే కాదు ఏ క్షేత్రమైనా సరే మనం చూద్దామన్నా సరే మీరే అంటున్నారు. నేను ఒక చోటకి అక్కడేవో శివాలయం ఉంది. పురాతన శివాలయం చూసొద్దాం అనేసి కారేసుకెళ్ళాను. ఆ! కారేసుకెళ్తే ఇంకా 2 కిలోమీటర్‌లో కారు ప్యాచీ పడిపోయింది. ఎనక్కొచ్చేసాం. చీకటి పడిపోయిందని. ఆ! అలాగా వెళ్ళనివ్వదు అన్న టైంకి అక్కడికి వెళ్ళనివ్వదు. అబ్బా! ఆ! అలాగే శ్రీశైలం వెళ్ళాం. ఇష్టకామేశ్వరి గుడికి వెళ్ళడానికి అవ్వలేదు. ఆ! ఎలాగా అని బాధపడుతూ వస్తున్నాం. అమ్మవారిని చూడలేదేటా అనేసి. ఒకాయన అన్నాడు కొంచెం దూరం వచ్చాక ఒక 50 కిలోమీటర్లు వచ్చాక. ఇక్కడ గడిసిద్ధేశ్వరం అని గుడి ఉందండి. గడిసిద్ధేశ్వరం. అంటే గడిలో పిలవగానే వచ్చేసాట. గడిలో వచ్చేసాట ఈశ్వరుడు. అబ్బా! గడిసిద్ధేశ్వరం గుడి ఉంది. అక్కడికి వెళ్లి దండం పెట్టుకురండి అన్నారు. ఎవరో ఎవరో. రాండమ్‌గా. ఆ! మా కార్‌లో మా వాళ్ళందరూ తిడుతున్నారు నన్ను. అదిగో నువ్వు ఇష్టకామేశ్వరి గుడికి తీసుకెళ్ళకుండా అమ్మవారిని చూడకుండా వెళ్ళిపోతున్నాం మనం అనేసి నన్ను తిడుతూనే ఉన్నారు. నేను ఆళ్ళ మాటలు పట్టించుకోవట్లేదు. నేను వెళ్ళిపోయాం. ఆ! ఎప్పుడైతే ఈయన గడిసిద్ధేశ్వరం అన్నాడో వెళ్ళాం. వెళ్ళాక అక్కడ ఈశ్వరుడి దర్శనం చేసుకున్నాం. అక్కడున్న బ్రాహ్మలన్నారు, "పక్కనేనండి ఇష్టకామేశ్వరి గుడి. ఇది వచ్చి దండం పెట్టుకోండి అమ్మవారిని" అన్నారు. ఆ ఇష్టకామేశ్వరి దేవుని దండం పెట్టుకున్నాం. ఆ! అప్పుడు అనిపించింది అక్కడ దర్శనం అవ్వలేదు. ఇక్కడ దర్శనం ఇక్కడ ఇప్పించావమ్మా అవ్వాలని అనేసి. ఉంది. ఆ! అది చూడండి. అలాగ మనం ఏ యొక్క ఫలితం ఇచ్చేస్తామో ఆ! దాన్ని బట్టే ఉంటుంది. ఓకే. ఓకే. మనం అనుకుంటూ ఉంటాం ఇవాళ బ్రాహ్మణుల దగ్గరికెళ్లి చూపించేయాలి. మన అవును. జాతకం ఏటో బాగోలేదని. అవును. కానీ మనం వెళ్ళే సమయానికే వెళ్తాం. హ్మ్. ఇంకొక డౌట్ గురుగారు. మంగళవారం చాలా మంగళప్రదమైందని మనం అనుకుంటాం. మంగళ అంటేనే హ్మ్. మంచిది అని. చాలామంది దీన్ని ఘాతవారం అంటారు. మంగళవారాన్ని ఘాతవారం అని చెప్పి ఆ రోజు ఎవరితో మాట్లాడరు. కొందరైతే ఫోన్‌లు రిసీవ్ చేసుకోరు. కొందరు మౌనంగానే ఉండిపోతారు. ఏంటి ఆ ఘాతవారం అంటే? అటువంటి వారాల్లో కానీ, తిథుల్లో కానీ, నక్షత్రాల్లో కానీ ఎటువంటి దోషాలు లేవు స్వామి. ఓకే. మనం మానవులు పెట్టుకునేది. ఓకే. ఎవడో వస్తాడు నాకులాటోడు. "ఏమ్మా నువ్వు ఆదివారం మౌన వ్రతం చేసేయి నీకు చాలా బావుంటుందంటాడు." హ్మ్. ఈడు మొదలెడతాడు. అవును. మొదలుపెట్టాక పక్కోడు ఎవడో చూస్తాడు. అవును. ఈడు ఆదివారం మాట్లాడటం మానేసాడు. అందువల్ల ఈడికి ఇంత కలిసొచ్చేస్తుందని పక్కోడు మొదలెడతాడు. అచ్చా! కానీ నిజంగా అయితే గనక మంగళవారం ఈ పూజ చేయకూడదు, మంగళవారం అది చేయకూడదు, సోమవారం ఇది చేయకూడదన్నది ఏమీ లేదు. ఆ! దీంట్లో ఏమిటంటే ఏ వారం నాడు మంగళవారం ఉంది. చీపురు అది కొనుక్కు తెచ్చుకోకూడదు. ఓకే. శుక్రవారం ఉంది. చీపుర్లు అవి తెచ్చుకోరు. హ్మ్. ఇలా చిన్న చిన్నవి ఉన్నాయి కానీ, నువ్వు మంగళవారం మాట్లాడకూడదు. మంగళవారం ఏ మంగళవారం ఎవరికైనా డబ్బులిస్తే మళ్ళీ తిరిగి రావా ఏటి? ఇస్తే అటువంటిది. తీసుకోమా? ఆ! ఎంచక్కా తీసుకుంటాం కదా! అవును. అలా అన్నప్పుడు బ్యాంక్ కూడా ఇంక మంగళవారం బ్యాంకే పెట్టకూడదాడు. అవును. అవునా కదా! అవును. అలాగా దానికి వారాలు, వర్జ్యాలు ఏం లేవు. హ్మ్. ఇప్పుడు గబగబా ఆడితో మంగళవారం నాడు ఒంట్లో బాగోలేదు హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. ఆడు ఏ బిల్లో కడతాడు. కట్టడం మానేస్తాడు. ఇవాళ మంగళవారం రేపు కడతానంటే అవుద్దా? అవ్వదు. ప్రాణం ఆగదు. అలాగా అటువంటిది ఏది చిన్న చిన్న ఈ సెంటిమెంట్లు సరే. ఎలా ఉంటాయంటే అమ్మా, వాళ్ళకేదో మనం ఓకే. ఎగ్గొట్టేయాలి. ఇవాళ డబ్బులు ఎగ్గొట్టాలి. ఇవాళ ఒక్క రోజుకి తప్పుకోవాలంటే ఇవాళ మంగళవారం కదండీ రేపు ఇస్తానులెండి. ఆహాహా! ఓకే. లేకపోతే ఇవాళ శుక్రవారం కదా ఎల్లుండి ఇస్తానులెండి. మరి అదే ఇంట్లో ఆడు శుక్రవారం ఇవ్వడు. అలాంటప్పుడు రేపు ఏ హాస్పిటల్‌కి ఎళ్తాడు. మరి శుక్రవారం ఖర్చు పెట్టడం మానేస్తాడా? అలాగా ఇవన్నీ కూడా ఎవడో చెప్తే ఏదో గుడ్డిగా పాటించేయడమే తప్ప, దీనివల్ల ఓకే. మంగళవారం రూపాయి ఎవడికి ఇస్తే మనకి లక్ష్మీదేవి అంతా ఆడికెళ్ళిపోతుంది. అవును. నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో లక్ష్మీదేవిలా పెంచుకున్న కూతుర్ని ఇచ్చేస్తున్నాం కదా ఎవడికో. అంతకంటే ఏం కావాలసల? అల్లుడికి కట్టబెట్టేస్తున్నాం. అవును. దానికన్నా ఎక్కువేటి ఇది. గురుగారు ఇంకొక సాధారణ ప్రశ్న. రోజును బట్టి రంగుల దుస్తులు ధరించడం అనేది ఉంటుందా?
శాస్త్రం లేదన్నా? అలా ఏమీ లేదండి. శుక్రవారం తెల్ల దుస్తులు వేసుకోవాలి, మంగళవారం నల్ల అసలు దుస్తులు అసలు వేసుకోవాలి. నేను మామూలుగా దానికోసం చెప్తున్నాను. మనకి గ్రహస్థితిని బట్టి రంగులుంటాయి. హ్మ్. ఇప్పుడు చంద్రుడు వైట్ వాడాలి. ఓకే. ఆ? అలాగే మనకి శనీశ్వరుడు కానీ, రాహు కానీ ఉంటే కనుక బ్లాక్ వాడొద్దంటాను నేను. ఓకే. అసలు బ్లాక్ ముట్టుకోకండమ్మా. అచ్చా! ఈ నీకు ఈ గ్రహస్థితి వెళ్ళేదాకా బ్లాక్ ముట్టుకోవద్దని చెప్తాను. అలాగే ఇప్పుడు మనకి శుక్రుడే నడుస్తున్నాడు, అవును. లేకపోతే రాహువే నడుస్తున్నాడు. ఇలాగ ఏదైనా నడుస్తున్నప్పుడు ఆ గ్రహస్థితికి సంబంధించిన వస్తువు ఏదైనా కూడా పెట్టుకోమంటాం. అంటే ఇప్పుడు చంద్రుడు నువ్వు వైట్ వేయలేవు. అవును. వైట్ కర్చీఫ్ అయినా సరే కూడా పెట్టుకుంటే అచ్చచ్చా! ఓకే. ఆ! బట్టలేసుకోమని లేదు. ఓకే. వైట్ కర్చీఫ్. ఓకే. చంద్రుడు నడిస్తే ఇది ఏం చేస్తున్నారు రాను రాను పోనును ఇవాళ సోమవారం కదా తెలుపు, ఆ! మంగళవారం కదా పసుపు, బుధవారం కదా పచ్చ, అవును. ఇలాగా అవునండి. అవును. డ్రెస్సులు వేస్తున్నారు. అది అసలు అవును. అలా వేయకూడదు. ఓకే. మన గ్రహస్థితి ఏం నడుస్తుందో దాన్నే. హుహు. దీనికి ఉదాహరణ చెప్తాను. మనకి బంగాళదుంప కూర ఇష్టం. అలాగే ఇష్టం అంటే ఆ గ్రహస్థితి ఇప్పుడు బంగాళదుంప అవును. నడుస్తుంది. అవును. బంగాళదుంప కూర మనకి ఇష్టం తింటున్నాం. అవును. తింటున్నప్పుడు పక్కనే కాకరకాయ కూర కూడా దాంట్లో కలిపేస్తే తింటామా? అసహించుకుంటాం. అలాగే ఈ యొక్క ఏం చేస్తున్నారంటే ఒకదానికి చేయండిరా అంటే వీళ్ళు అన్నిట్లికి చేసేస్తున్నారు హ్మ్. ప్రజలు కూడాను. అదేలెండి. అవును. అబ్బా! ఇంకా కలిసొచ్చేస్తున్నావు మొత్తం అన్ని చేసేస్తాను. ఓకే. అలా కలగలుపు తినేస్తే హ్మ్. మొత్తానికి వీడికి కడుపులో గడగడలాడుతుందన్నమాట. అవును. అందువల్ల మనకి ఏ గ్రహస్థితి నడుస్తుందో చూసుకుని దానికే చేస్తే రైటు. రైట్. ఇప్పుడు సూపర్. కూర్చుని ఉన్నాడు. ఎర్ర జాకెట్ ముక్క కూడా పెట్టుకుంటే హ్మ్. కర్చీఫ్ కర్చీఫ్ చిన్న ముక్క అనుకోండి. ఆ! ఉండొచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఓకే. అదే అమ్మాయిలనుకో ఎర్ర గాజులు 2 వాడమనండి. హ్మ్. చాలా సరిపోద్ది. బావుంటుంది. అచ్చచ్చా! ఈ చిన్న చిన్న రెమెడీలు ఇవి. ఓకే. ఇవి ఓకే. చేసుకోవచ్చు. హ్మ్. కానీ అబ్బే! ఇవాళ బుధవారం పచ్చ ఏసుకోవాలి. మొత్తం ఆ! ఆ! అలాంటిది ఏమీ లేదు. ఓహో! సూపర్. రైట్. ఇంకోటి గురుగారు, ఇప్పుడు అసలైన సీజన్ స్టార్ట్ అయింది మాఘమాసం. మాఘమాసం ఎప్పుడొస్తుందో అని అందరూ ఎదురు చూస్తే మాసం వచ్చేసింది. బహుశా ఇవాటి నుంచి రేపటి నుంచి స్టార్ట్ ఆ! అనుకుంటాను. సో, ఎందుకు మాఘమాసం అంత ప్రత్యేకమైంది పెళ్ళిళ్ళల్లో సంవత్సరంలో? ఇది సూర్యనారాయణమూర్తి యొక్క సమయం ఇక్కడి నుంచి. హ్మ్. సూర్యుడు అనేసరికల్లా మనకు తెలుసు. ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడో, అస్తమించేటప్పుడు కూడా అదే విధంలో ఉంటాడు. అవును. ఎక్కడా కూడా చంద్రుడులాగా సగం పాడ్యం సగం నుంచి కూడా అవును. మళ్ళీ అమావాస్య దాకాను, పౌర్ణమి నుంచి అమావాస్య దాకాను ఇలా రంగులు మార్చడాయన. అవును. సద్వినియోగం అవుతుంది. అదీ కాకుండా ఈ యొక్క మాసంలో వివాహం చేస్తే గనక వారి యొక్క వివాహ బంధం పాలు పొంగినట్టు పొంగుతుందని ఒక నమ్మకం పూర్వం అచ్చా! నుంచి. అచ్చచ్చా! అదీ కాకుండా ఇంకొకటి ఏంటంటే మామూలుగా ప్రకృతి రీత్యా చూసుకుంటే కనుక మీకు ఎక్కువ ఎండ కాదు, ఎక్కువ చలి కాదు. ఓహో! ఓకే. ఈ హ్మ్. సమయం ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పెళ్లి పిలుపులకి అవుతే ఏటి ఎక్కడికైనా సరే ఎళ్లి రావచ్చు. అదే బాగా ఎండాకాలం అనుకోండి మే నెలలో అనుకో అవును. వాడు వెళ్ళలేడు. అవును. ఇది ప్రకృతి రీత్యా వాళ్ళకి అనుభవమైన ఓకే. సమయం. ఓకే. అనుకూలమైన సమయం. ఓకే. అదీ కాకుండా ఈ యొక్క మాసంలో వివాహం చేస్తే పాలు పొంగినట్టు పొంగుతుంది. వాళ్ళ సంసార జీవితం చాలా బావుంటుందని ఒక నమ్మకం. అవును. ముహూర్తంలో ఎక్కడైనా సరే చక్కగా ఉంటే ఏ మాసం, ఈ మాసం కాదు. ఏ మాసమైనా చేయొచ్చు. హ్మ్. అచ్చా! కొంతమందున్నారు అబ్బాయి కార్తీక మాసం చేయమండి మేమంటారు. అవును. కానీ కార్తీక మాసంలో వివాహం చేస్తే అమ్మాయిని ఇస్తే గనుక కన్యాదానం చేస్తే చాలా మంచిది. అయ్! కానీ కార్తీక మాసంలో ఎందుకు చేయరంటే మరి ఆ రోజు నాన్ వెజ్ పెట్టరు గనక. నాన్ వెజ్ ఎవరు అచ్చా! తినరు గనక ఆ మాసంలో. అచ్చచ్చ! ఓహో! నాన్ వెజ్ కోసం ఆపేస్తున్నారు తప్ప అయ్యా! మామూలుగా అయితే గనక ఆ! వివాహం చాలామంది చేస్తారు. ఓకే. కన్యాదానం చేసిన ఫలితం అంతా ఇంత కాదు. ఓకే. మీకు దానాలన్నటిలో కన్నా కన్యాదానం చాలా విశేషం. అవును. అవును. నువ్వు ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఎన్ని యాగాలు చెయ్యి, ఎంత తపస్సు చెయ్యి. కానీ కన్యాదాన ఫలితం అంత ఫలితం ఇంకేది లేదు. హ్మ్. అయితే తెలియక చాలామంది అబ్బాయి అదేమిటిలే అంటారు. అవును.
అయితే నీ ఇంట్లో కుమార్తెను పెంచుకుని ఆ కుమార్తెను తీసుకెళ్ళి ఇంకొకరికి వివాహం చేసి వాళ్ళ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురామ్మా అని చెప్పి అవును. మనం ఇస్తున్నాం. అంటే ఎంత విశేషం. బా! హ్మ్. అదే కాకుండా మన హిందూ సాంప్రదాయంలో చూడండి ఎక్కడైనా సరే కట్టుబాట్లు కూడా అలాగే ఉంటాయి. వివాహం చేసిన తర్వాత ఈ తల్లిదండ్రిని మర్చిపోవడం, ఆ భర్తతోనే ఉండడం జీవితాంతం. ఏమ్మా పుట్టింటికొస్తావా అంటే మా ఆయన గారికి ఖాళీ లేదంటూ ఉంటుంది. అవును. ఏంటి ఆ యొక్క సాంప్రదాయం ఎక్కడి నుంచి మనకు పురాతన నుంచి కూడా ఆ సాంప్రదాయం రావడం వల్ల ఈ రోజున ఆ యొక్క సాంప్రదాయ విషయంలో చాలా వివాహ విషయం అనేది చాలా విశేషం. ఇప్పుడు చాలా జంటలు కలుపుతుంటాం కదా మనం. సరే ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా పెద్ద పెద్ద పండితులు పిలిచి బ్రహ్మాండమైన ముహూర్తాలు పెట్టించి అంగరంగ వైభవంగా చేస్తారు పెళ్ళిళ్ళు. అవి చేసినా 3 నెలలకే పెటాకులు అయిపోతున్నాయి. అంత చేసినా రైట్. కొన్ని జాతకాలు కలవలేదనే ఒకే ఒక్క మిషతోటి మంచి మంచి సంబంధాలు, అబ్బాయి మంచోడు, ఈ అమ్మాయి మంచోడు, ఈడు జోడు ఉన్నా కూడా విడదీసేస్తారు. ఈ జాతకాలం లేదు, వద్దు 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 అని. మరి ఈ ఇంత జాగ్రత్తగా చూసిన పెళ్ళిళ్ళు చెడిపోతున్నాయి, విడాకులు అవుతున్నాయి కదా. అలాంటప్పుడు ఇంత కఠినంగా నిబంధన పెట్టడం అవసరమా? దీనికి పూర్వం నుంచి కూడా ఈ యొక్క ముహూర్తాలు అనేది ఉన్నదండి. ఓకే. దీనికి ఒక విషయం చెప్తాను. ముహూర్తం అనేది వాళ్ళ బలాన్ని బట్టి ముహూర్త బలం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేది ఎలా ఉందంటే వివాహ విషయంలోకి వచ్చేసరికల్లా ఇప్పుడు అబ్బాయి బాగున్నాడు, అవును. బోళ్ళంత ఆస్తుంది. అవును. ఈ అబ్బాయిని పోగొట్టకూడదనుకో ఉమ్, ఏదో నక్షత్రం ఇచ్చేసి ఏదో ఒకటి చేసేసి తమ్మిని బిమ్మిని చేసేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. చాలా చోట్ల చూశాను. బా. ఆ, ఒక 6 నెలలు 3 నెలలు ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఊడిపోతున్నారు. కానీ అక్కడ చేసింది బ్రాహ్మడు కాదు, ఉమ్, ముహూర్తం పెట్టిన బ్రాహ్మడిది కాదు, ఆ కార్యక్రమం చేసే బ్రాహ్మడిది కాదు, ఎవరిది ఓకే. తప్పు కాదు. ఆ, అక్కడ చూసిన వాళ్ళది కూడా తప్పు కాదు. ఏ ఓకే. అంటే ఆ తల్లిదండ్రులు మా తప్- అమ్మాయి అక్కడికి వెళ్తే సుఖపడుతుంది అన్న దృష్టితో కరెక్ట్. అవును. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రం తీసుకొచ్చి ఇచ్చేయడం, బా. దానికి నచ్చింది ఆ, ఇలా చేస్తున్నారు. ఆ, అంటే డెవలప్మెంట్ అయింది కదా బాగాను. అవును. ఈ రోజున సెల్లో కొడితే రేవతి నక్షత్రానికి ఏ నక్షత్రం కలుస్తుందా, అశ్విని చాలా బాగుంది అనుకుంటున్నారు. ఆ అవును. అబ్బాయికి అశ్విని నక్షత్రం పంపేస్తున్నారు. పంపేశాక వివాహం ఆహా. చేశాక మా అమ్మాయిది అశ్విని నక్షత్రం అని పంపేస్తున్నారు. బా. పంపేశాక వివాహం అవుతుంది. ఒక 6 నెలలు 7 నెలలు ఉంటున్నారు, గొడవలు అవుతున్నాయి. అప్పుడు బ్రాహ్మణ దగ్గర తీసుకొచ్చాక అసలు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తే ఇదేమో ఏ పుబ్బా నక్షత్రం అవుతుంది. బా. అలా కూడా చేస్తారా గురుగారు? చాలా చోట్ల నేను 4, 5 కూడా చూశాను. బా. దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్, ఈ డెవలప్ ఈ డెవలప్మెంట్ అయ్యే కొలది మనుషులు కూడా బాగా డెవలప్ అవుతున్నారు. కదా. పేర్లు మార్చి కూడా పెళ్లి చేస్తున్నారు. పేర్లు మార్చచ్చు అని కొంతమంది అంటారు. ఆ, పేర్లు మార్చచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ, కొంతమంది ఏంటంటే పేరు ఇంకా పితృదేవతలు తల్లి తండ్రి పెట్టాక తాతయ్య ఉంటాడు, తాతయ్య అవును. పెడతాడు. ఎలాగంటే నక్షత్ర ప్రకారం పేర్లు పెట్టుకోమని చెప్పారు పూర్వం నుంచి. ఆ, ఏంటంటే నక్షత్రం మర్చిపోతారని. అవును. ఇప్పుడు చిత్తా నక్షత్రం అనుకో, ఏ శ్రీనివాసనో లేకపోతే ఏ రాంబాబునో ఆ. ఇలా పేర్లు పెట్టండిరా బాబు అని చెప్తారు. ఎందుకట్లా అర్థం కాల. చూచే చోళ అశ్విని, అచ్చా అచ్చా అచ్చా, ఓకే. లక్ష్మి అని పేరు పెట్టారనుకో అశ్విని నక్షత్రం అని ఆహా. అలా తెలుస్తుందని చెప్తారు. ఓకే. పేపోరారి చిత్త ఆ, ఆ పే మీద పెట్టారనుకో, ఆ. పే అనగానే ఓహో, వీడిది పలానా పలానా నక్షత్రం. నక్షత్రం అని తెలుస్తుందని అప్పుడు పేర్లు పెట్టేవారు. ఆ, పూర్వం వాళ్ళకి జ్ఞాపకం లేక నక్షత్రాలు రాసుకోక డేట్ ఆఫ్ బర్త్ లేక ఇలా పెట్టమనేవారు. అవును. అయితే ఏమైందంటే తాతయ్య పేరు పెట్టాలనో ఇంకో పేరు పెట్టాలనో అలా పెడుతున్నారు. ఆ పెట్టడం వల్ల ఏంటంటే ఆ తాతయ్యకి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా సరే ఈడికి వస్తూ ఉంటుంది. అవునా? అది ఎలాగా, ముందు నక్షత్రం లక్ష్మి ఆ, కలిపి ఆ తర్వాత ఆ తాతయ్య పేరేదో అచ్చా అచ్చా అచ్చా, అది కలిపి పెట్టాలి తప్ప ఆ, నక్షత్రం ముందు మెయిన్గాను అవును. అది మానేసి ఏదో పెడుతున్నారు పేర్లు. ఓకే. ఇప్పుడు మరీ మరీ వెరైటీగా ఉంటున్నాయిలే పేర్లు. ఆ, ప్రకృత్ వికృత్ ఇంకో
అవునవును. ఆ విధంగా ఇంకోటి అమ్మ నాన్న పేర్లు కలిపి అది ఆ! విచిత్రమైన పేరు. విచిత్రమైన సంకర పేరు. జాతి పేరనమాట అది. ఆ పేర్లేంటో తెలీదు. ఇప్పుడు సుజాత శ్రీనివాస్ అనుకోండి. సుజాశ్రీ లేదంటే శ్రీ సుజ. ఇలా అదేందో కలుపుతున్నారు. ఆ! కానీ అక్ష అక్షరాలు కలిపితే పేరు కాదు. మా నాన్న పేరు సత్యనారాయణ అండి. దాంట్లో సా తీసుకురండి. మా అమ్మ పేరు లక్ష్మి అండి. సాలా. ఆ సాలా కలిపితే ఏమైంది? సాలా అయింది. బామ్మర్దే. అలాగా దాంట్లో ఆ! అక్షరం, దీంట్లో అక్షరం కాదు. పూర్వం ఏం చేసేవారంటే, తల్లిదండ్రుల పేర్లు ఎందుకు పెట్టేవారంటే, ఈ పిండ ప్రదానాలు, ఈ కార్యక్రమాలు, పితృదేవతల కార్యక్రమాలు చేసేటప్పుడు హ్మ్. తాతల పేర్లు, ముత్తాతల పేర్లు జ్ఞాపకం ఉండవని, "ఒరేయ్! మీ నాన్నకి సత్యనారాయణ మీ నాన్న. మీ నాన్న పేరు ఈడికి పెట్టారు కదా మీ మనవడికి. అది సత్యనారాయణ ఎవరు మీ నాన్న పేరు." హ్మ్. అది జ్ఞాపకం ఉండడం కోసం పితృదేవతల యొక్క పేర్లు పెట్టేవారు. తాతల ఆ! పేర్లు, ముత్తాతల పేర్లును. ఓకే. ఓకే. అవి ఏమైంది రాను రాను మా నాన్న సాగరిస్తే చాలండి సత్యనారాయణ. ఆ! అంతే గదా! మా అమ్మదేమోండి ఆ అండి. ఆశ. ఆ! వాహ్! ఇలాగ. అచ్చచ్చచ్చ! ఇలాగా ఒక్కో అక్షరం కలిపితే అది కాదు. ఉపయోగపడదు. ఆ పేరు ఉపయోగపడదు. ఉపయోగపడదు. పెట్టినట్టు కూడా కాదు. రైట్. అది చాలా మందికి చెప్తూ ఉంటాం. ఓకే. కానీ చెప్తున్నా వినరు వినరు. కొంతమంది. వినరు. ఇప్పుడు ట్రెండ్ అలా నడుస్తుంది ఫుల్లు. సరే ఇంకొకటి పెళ్ళిళ్ళలో ఇంకొక జుగుప్సాకరమైన ట్రెండ్ ఒకటి. హ్మ్. ప్రీ వెడ్డింగ్ షూట్స్. అవి ఎంత విచ్చలవిడిగా తయారైపోయినాయంటే, అంటే శ్మశానాలలో గూడా చేసేస్తున్నారు. మీకొక విషయం చెప్తాను వింటారా? మనం డెవలప్ అవుతున్నాం. మనతో పాటు అన్నీ డెవలప్ అవుతున్నాయి. అవును. ఈ రోజున కొన్ని చోట్ల చూస్తే బ్రాహ్మడు పెళ్లి చేయించట్లేదు. అవును. అక్కడ ఉన్న వీడియోగ్రాఫరో, ఫోటోగ్రాఫరో ఎవడో అబ్బా! వాడే సూపర్ పెళ్లి చెప్పారు. చేయిస్తున్నాడు. అవును. "ఆ పంతులు జీలకర్ర బెల్లం అయి పెట్టే కది. ఏయ్ నువ్వు లే" అంటున్నారు. అబ్బా! ఆ బ్రాహ్మడు ఎందుకొచ్చాడో, ఎందుకు చేయించాడో ఏంటో అన్నది కూడా తెలీదు. ఆ! అక్కడ చాలా చోట్ల నేను చూశాను. మంత్రం విలువ లేదండి. చేయించుకునేవాడికి లేదు, చేసేవాడికి లేదు, అస్సలు. చూసేవాడికి లేదు. అవును. ఏ ఇంకోటేటంటే వివాహం అన్నది దాంపత్య జీవితం అనేది ఇదివరకు పెద్దలెళ్ళి 2 అక్షంతలేసి ముందు ఆశీర్వదించి మొదలుపెట్టేవారు. ఈ రోజున ఫోటోగ్రాఫరే "ఏయ్! నువ్వు జీలకర్ర బెల్లం చెయ్యి అలా పెట్టు. ఆ! నువ్వే ఆ పైన దండేసి కింద అట్టుకో" అంటున్నాడు. అవును. ఈడు పైన దండేసి కింద అట్టుకోవాలి. తాళి మెల్లగా గూడా కట్టించారు 3 సార్లు. ప్రభుతులు గదా! అవును. మళ్ళీ ముడెయ్, మళ్ళీ ఇంకో ముడెయ్. అవును. నేను వీడియో తీయడానికి అంటాడు. అవును. దాని నిజంగా చెప్తే నమ్మరు. సాంప్రదాయ ప్రకారం జరిగేది ఏది కూడా జరగట్లేదు. కరెక్ట్ చెప్పారు. అవును. ఈలోగా ఎవరైనా వస్తే గనక ఈ చెయ్యి మళ్ళీ ఇంకోసారి పెట్టు బాబు జీలకర్ర బెల్లం మళ్ళీ అవును. పెట్టినట్టు. అవును. వాడొచ్చి అక్షంతలు వేసి వెళ్తాడు అవును. అంటున్నారు. అదయ్యాక ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు. హ్మ్. నా నోటితో నేను చెప్పకూడదు. మళ్ళీ చెప్పాక మళ్ళీ గొడవలు కూడా అవుతాయేమో కూడాను. పర్లేదు చెప్పండి. ఏంటి ఫస్ట్ నైట్‌లు అక్కడ అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు ఇక్కడ అవుతున్నాయి అంతే తేడా. కరెక్ట్ చెప్పారు. అవును. ఈ కెమెరామాను ఇంకో ఇద్దరినేసుకొని ఈడెళ్తున్నాడు. మీకు ఈ మధ్యన ఎక్కడో కూడా సంఘటన ఏదో జరిగిందట. హ్మ్. పెళ్లి కూతురిని ఎత్తుకుపోయాడు కెమెరామాన్. ఆ! ఎక్కడో అడవిలోకెళ్ళి ఫోటోలు తీసుకుని అవన్నీ అయ్యాక ఇంగ పెళ్లి కూతురికి ఈడికి జాయింట్ కుదిరింది. ఈడు దాన్ని తీసుకొని పోయాడు. ఓడియమ్మ! ఎక్కడో జరిగిందని నేను వార్తల్లో విన్నాను. ఆ! ఆ! ఇలాగా పెళ్ళికి ముందు అసలు మామూలుగా అయితే గనక పూర్వం అయితే తల్లిదండ్రులెళ్ళి పలానా అబ్బాయి ఉన్నాడు, పలానా అమ్మాయి ఉంది అని వాళ్ళే మాట్లాడి అమ్మాయి, అబ్బాయి అవును. చూడటం కూడా లేదు. అవును. అవును. వాళ్ళిద్దరూ ఎళ్లి మాట్లాడేసి "ఏగా నీకు సంబంధం చూసాం. ఎల్లుండి పెళ్లి" అని అంతే. చెప్పేవారు పెద్దలు. ఆ! ఆ అబ్బాయిని, అమ్మాయిని చూడకుండా జీలకర్ర బెల్లం ఆ తెరచాప తీసేటప్పుడే చూసేవారు. అబ్బా! చేయి పెట్టినప్పుడు. చూస్తే ఇప్పుడేమైందిరా అంటే ముందు అన్నీ అయిపోతున్నాయి. తర్వాతే పెళ్ళవుతోంది. అవును. మొన్న నేను ఒక చోట చూసినప్పుడు తాళి కట్టేసి ఒక ముద్దు పెట్టి అంటున్నాడు ఆడు కెమెరామాన్. ఓడియమ్మ! ఆ! ఇలాంటి వేషాలు నా దగ్గర కుదరవురా అబ్బాయి దూరంగా ఉండు అన్నాను. ఆ! ఇప్పటికి కూడా అంటాడు నీతో ఏ పని చేయను అని నువ్వు కూర్చుంటే పెళ్లి సరిగ్గా జరగనివ్వరా బాబు అంటాడు ఆడు. ఏ, అలాగా ఆ! కొన్ని కొన్ని ఆచారాలను మించిపోయి ఆ! ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చెప్పట్లేదు. నీకేమవుతుందంటే దీనివల్ల పెద్దవాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. అవును. అమ్మా నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకుండు. వాడేదో ఆ! చేస్తున్నాడు కదా అని వీళ్ళ అవును. అమ్మని తిడుతుంది. నా కొడుకు పెళ్ళి కరెక్ట్. అవుతుంటే కరెక్ట్. నువ్వేటి ఏడుస్తావు అవునవునవును. అనేసి.
అవును. ఇంక కొన్నాళ్ళకి ఇలా 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 సాంప్రదాయం అనేది వివాహం ఎలా ఉంటుందో అన్నది కూడా వ్యవస్థ తెలియదు. అవునండి. ఆల్రెడీ ఇప్పుడు లివింగ్ రిలేషన్ వచ్చేసినాయి కదా! ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే కొన్నాళ్ళు వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటారు, నచ్చితే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. లేదు. నిజంగా చెప్పుకోవాలంటే కనుక ఇలాంటివన్నీ కూడా ఇతర దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర కంట్రీల్లోనూ ఉండేది. అవును. ఇప్పుడు మనకి అవన్నీ కూడా మనకొచ్చేసి మన వాళ్ళు ఈ రోజున మన కుంభమేళాకే చూసుకోండి. అవును. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అవును. ఆ యొక్క స్వామి ఆ నదిలో స్నానం చేసి ఆ పరమేశ్వరుడిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఎక్కడెక్కడ దేశాల నుంచి. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే మొన్న ఏదో జరిగింది. ఆ పక్కన ఉన్న దాన్ని వీడియో తీయడం, దాన్ని వాట్సాప్‌లో పెట్టడం. అవును. ఇది దేవుడి కోసం వెళ్ళట్లేదు అక్కడ. అవును. నువ్వు వెళ్ళింది భగవంతుడి కోసం. ఆ భగవంతుడి ధ్యాస లేదు. ఆ పక్కది బాగుంది, ఈ పక్కది బాగుంది చూడడానికి ఆ పూసలదాన్ని ఎవరినో తీసుకొచ్చి హీరోయిన్ అన్నారట. అవునవునవును. ఏ ఎక్కడో ఉన్నవాడు భగవంతుడి కోసం ఆడు ఫ్లైట్ టికెట్లు వేసుకుని ఇక్కడికి వస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం అంటే పక్కన ఉన్న పూసలదాన్నిను, ఎరకల దాన్ని ఇలాగ చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు నేను. హ్మ్. మొన్ననే చాకలి అంటే బాగా గొడవైంది. మళ్ళీ ఇప్పుడు ఎరకలి అన్నారు మీరు. మళ్ళీ ఇదే గొడవ కొత్త గొడవ. తప్పు ఆ! తప్పు అంటాను నేను. హ్మ్. మనం వెళ్ళిన ఎవరెవని ఓకే. మనం తప్పు అంటాను వాళ్ళని. అవును. 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 మనం చేసిన ఇప్పుడు మీ అమ్మాయి అవని, నా అమ్మ ఎవరి కుమార్తె అయినా సరే అక్కడ ఉందంటే అంతే గదండీ! అది తప్పు. అవును. ఏ యథావిధిగా మనం చేసే పనేటి, మనం దేనికెళ్ళాం, స్నానంకెళ్ళాం, స్నానం చేసాం, వచ్చాం, ఆచరించాం, ఇది చెయ్యాలి. అవును. పక్క వాళ్ళని విమర్శించడం, వాళ్ళని బాధ పెట్టడం, వాళ్ళని ఇచ్చేయడం, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది? బా హ్మ్. అది నా నా యొక్క గుణం. చాలా మంది ఎంత ప్రయత్నించినా పెళ్ళిళ్ళు కావు గురుగారు. హ్మ్. అంటే ఎందుకు వాళ్ళు అట్లా అవివాహితులుగానే మిగిలిపోతారు. అదేమన్నా పూర్వజన్మ కర్మలా? లేదంటే జాతక దోషాలా? ఎందుకు వాళ్ళు పెళ్లి కాకుండా మిగిలిపోతారు? కొంతమంది అయితే గనుక వాళ్ళకి గ్రహస్థితి బాగోక ఓకే. ఆచరిస్తూ ఉంటారు. అచ్చా! గ్రహస్థితి అప్పుడు చూపించుకోరు. హ్మ్. పుట్టినప్పుడు చూపించుకోకపోయినా ఆ! కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి గ్రహ దోషాలున్నా ఓకే. ఇవన్నీ చూపించుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది. అచ్చా! కొంతమందికి ఆ యొక్క ఆహ్, సంధి హ్మ్. అంటే వాళ్ళకి రాశిలో గానీ, పుట్టిన సమయంలో కానీ ఆ! ఎటువంటివైనా చిన్న చిన్న దోషాలు ఎక్కడ కనబడని దోషాలు చిన్న చిన్నవుంటాయి. ఓకే. అటువంటి దోషాలున్నప్పుడు కూడా వివాహం జరగదు. అచ్చచ్చా! ఏ కొంతమందికి పుట్టుకతో ఉంటుంది. వాడికి రాసి పాడేస్తాడనమాట. ఇలాగ నీకు వివాహ దొ వివాహ ముహూర్తం లేదని. హ్మ్. వాడు ఎంత ప్రయత్నించినా సరే ఎళ్లి అవ్వదు. అమ్మాయిని చూసి రావడమే తప్ప వివాహం జరగదు. అబ్బబ్బబ్బా! ఆ! అలాగా కొంతమందికి నువ్వు దేశ నాయకుడివే అవ్వాలని. అలాగా యోగి ఆదిత్యనాథ్. అవును. పెళ్లి, వివాహమే. కొంతమందికి సాధువే అవ్వాలి. మధ్యలో కొంతమందికి మధ్యలో వదిలేసిన వాళ్ళు మోడీలవుతారు. అలాగా. ఆ! వాళ్ళకి నక్షత్రంలో గాని, లగ్నంలో గాని ఇలాంటి ఆటిల్లో ఏదైనా సంధి కలిస్తే గనక ఈ విధంగా ఉంటుంది. రైట్. కానీ కొంతమందికి వివాహ దోషాలు కూడా కొంతమందికుంటాయి. ఆహా! పూజలు ఇప్పుడు చేయించుకుంటే సెట్ అయిపోతది. కుజదోషం ఉంది. వివాహ దోషమే. అవును. అలాగే వాళ్ళకి రాహు దోషం ఉంది. ఆ! వివాహ దోషమే. రాహుకేంటంటే రాహు నడుస్తున్నప్పుడు సంబంధాలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ! ఏవండీ మా అమ్మాయికి బోలెడన్ని సంబంధాలు వస్తున్నాయండి. ఏది కుదరట్లేదు అంటూ ఉంటారు. అవును. అలాగా. అవును. అలాగే శుక్రుడు బాగున్నప్పుడు మనం ఆలోచించక్కర్లేదు. వివాహం జరగట్లేదంటే కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ హ్మ్. శుక్రుడు సంపాదన కారకుడు కనుక, మనస్కారకుడు కనుక ఓకే. చక్కగా ఖర్చు మాత్రం గట్టిగా ఉంటుంది. రైట్ గురుగారు ఫైనల్. మన 'అల్లు అర్జున్' పరిస్థితి ఏంటి గురుగారు? ఏమన్నా పాపం ఆయన చాలా కష్టాల్లో ఉన్నాడు గదా! ఏమన్నా తారుమారయ్యే అవకాశం ఉందా? ఇప్పుడైతే గనక ఆయన జాతకరీత్యా కూడా జాతకం అలా పక్కన పెడితే దోషాలున్నా, ఉండకపోయినా, ఎలా ఉన్నా ఆయనకు ఫస్టు నోటి యొక్క దోషం గట్టిగా ఉంది. అచ్చా! ఓకే. ఇప్పుడు 10 మంది కలిపి దొంగ, 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 దొంగ అన్నారనుకో ఆడు నిజంగా దొంగే. అవును. 10 మంది కలిపి మంచి అన్నారనుకో మంచే. అది కూడా దృష్టి దోషం ఎలాగో, హ్మ్. వాస్తు దోషం ఎలాగో, ఇలా మాట దోషం కూడా ఉంటుంది. ఓకే. అచ్చా! అది చాలా బాగుపడిపోయాడు, చాలా బాగుపడిపోయాడు, చాలా బాగుపడిపోయాడంటే హ్మ్. ఆ దోషం వల్ల
చాలా అచ్చా. ఇది ఉంటుంది. అవునా? అలాంటి వాటిలకి అయితే గనక ఇంటి దగ్గర చేసుకుని చిన్న చిన్న రెమెడీలు ఉంటాయి. అవునా? ఓకే. చేసుకుంటే గనక దానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇప్పుడు సూపర్. ఇందాక చెప్పాను ఇంటికి ఏదో కట్టుకోవాలంటే ఇలా తెల్లవాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది. అవును. అవును. అది అంత గట్టిగా అయితే ₹100 కూడా అంతే అవ్వదు. గదా! అవును. అలాగా చిన్న చిన్న రెమెడీలు. ఓకే. ఆయనకు బాలేదు. ఇప్పుడు బాలేదంటే ఎప్పుడైనా సరే ఎదిగేటప్పుడు ఎప్పుడైనా సరే ఎనకాల శత్రువులు ఎవరో ఒకళ్ళు తయారవుతూ ఉంటారు. అవును. మంచి ఉంటుంది, చెడు చెడు ఉంటుంది. ఉంటదండి. అవునవును. ఇప్పుడు పైకి తీసుకెళ్ళేవాడు ఒకడుంటాడు. తొక్కేసేవాడు ఒకడుంటాడు. తొక్కేయడానికే చూస్తూ ఉంటాడు. అలాగని మనం ఆ శక్తులు కూడా మనం తట్టుకుంటూ ఉండాలి. హ్మ్. బాగున్నారు మన కూడా తిరుగుతూ ఉంటారు. చాలా అవునండి. మంచోడని అవునండి. అవును. ఎనకాలుండి. అవును. అవి పోవాలంటే గనక ఏవో చిన్న చిన్నవుంటాయి. అవి చేసుకుంటే చాలా చేసుకుంటే బావుంటుంది. సరిపోతుంది. థ్యాంక్ యూ గురుగారు. అయితే ఇప్పుడు మాఘమాసం స్టార్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళ సీజను. ఈ సంవత్సరం 130 ముహూర్తాలు, 120 ముహూర్తాలు ఉన్నాయంట. హ్మ్. సో, ఈ సంవత్సరం అంతా వివాహనామ సంవత్సరం ఇది. హ్మ్. సో, నాకు మీరు అతి త్వరలో పార్ట్ 2 ఇవ్వాలి నాకు. రెండో ఓకే. ఎపిసోడ్. వివాహాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పోతున్నాయి? ఏం చేసుకుంటే పరిహారం చేసుకుంటే వివాహం నిలబడుతుంది? ఆ బంధం పటిష్టంగా ఉంటుందన్న విషయాల మీద మరొకసారి మనం కూర్చోవాలి గురుగారు. అలాగే. ఆ! థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు గదా! ఇది మన రాపర్తి ప్రసాద్ శర్మ గారు బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.